శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్యయుగం శ్రీ లలితామాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. భండాసురుడు సృష్టించిన సోమకాదులను సంహరించడానికి అమ్మవారు తన 2 చేతుల గోళ్ల నుండి శ్రీమన్నారాయణుని దశావతారాలను సృష్టించింది. అమ్మవారు తన కుడి చేతి గోళ్ల నుండి తన కుడి చేతి బ్రొటన వ్రేలు నుండి మత్స్య రూపము, చూపుడు వ్రేలు నుండి కూర్మావతారం, మధ్యపు వ్రేలు నుండి వరాహావతారం, అనామిక నుండి నరసింహావతారం, చిటికిన వ్రేలు నుండి వామనావతారాలను సృష్టించింది. తన ఎడమ చేతి గోళ్లలో బ్రొటన వ్రేలు నుండి పరశురాముడిని, చూపుడు వ్రేలు నుండి శ్రీరాముడిని, మధ్యపు వ్రేలు నుండి బలరాముడిని, అనామిక నుండి శ్రీకృష్ణుడిని, చిటికిన వ్రేలు నుండి కల్కిని సృష్టించింది జగన్మాత. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక అనగా కామక్రోధాలతో అలమటించే క్రూర రాక్షసులు భండాసుర సైనికులు. వీరిని సంహరించడానికి మహాపాశుపతాస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించింది. ఆ అస్త్రం నుండి పుట్టిన తీవ్రాగ్ని భండుడి సైనికులను తగులబెట్టి వేసింది. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్ధతాం.